ఇది భారత జాతి సహించకూడని విషయమమ్మా. పట్టపగలు నడి రోడ్డు మీద ఒక స్త్రీమూర్తి చేతిలోని సంచిని సంఘ విద్రోహకర శక్తులు అతి ఘాతుకంగా ఎత్తుకుపోయాయంటే ఏం చేస్తోంది ప్రభుత్వం? ఏం చేస్తోంది ప్రభుత్వం? దీనికి పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది నాన్న? వాళ్ళని మేమే పట్టి పోలీసులకు అప్పచెప్పామని చెప్తున్నాను కదా. రేపు కోర్టులో శిక్ష వేస్తారు. దేశంలో సామాన్య పౌరుడికి రక్షణేకరం అయిపోతోంది. ఇది పాలక వర్గం తీవ్రంగా ఆలోచించవలసిన విషమ సమస్య. నా జనడబ్బా పేపర్కి మ్యాటర్ దొరక్క అవస్థపడుతున్నాను. దొరికింది, మ్యాటర్ దొరికింది. అశేష ప్రజానీకానికి ఈ వార్త అందిస్తాను. ఆ సేతు హిమాచల్ పర్యంతం నా జనడబ్బా ద్వారా ఈ సంఘటన తెలిసేలా చేస్తాను. ఆ సేతు హిమాచల పర్యంతమా? నీ పేపర్ మా నూరు పొలిమేరు కూడా దాటి వెళ్ళదు కదా నాన్న. నో 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 అక్కడే పొరపాటు పడుతున్నావు. పేపర్ ప్రింట్ కాగానే నేను రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తానో తెలుసా? అటు బాంబే కేసి, ఇటు మెడ్రాస్ కేసి, అటు ఢిల్లీ కేసి, ఇటు కలకత్తా కేసి వెళ్లే రైళ్ల ప్రక్కన దొంగచాటుగా కూలి వాళ్లతో కలిసిమెలిసి ఉండిపోయి బళ్ళు బయలుదేరగానే ఒక్కో పేపరు తీసి గురి చూసి విసురుతా. ఈ విసురు వల్ల నలుదిశలకి నా పేపర్ ప్రయాణించినట్టే కదా. అరే ఎందుకమ్మాది నా మావిని పనిచేయకు. అరే కట్లు చేయించావేంటి? మళ్ళీ పెట్టుకోవచ్చని. శారద గారు వస్తున్నా. శారద గారు ఎవరిది ఆడుకుంటూ ఈ ఇంట్లో ఆడవాళ్ళు రావటం? రవి గారు ఏమిటి వంటింట్లో సంగీత సాధన చేస్తున్నారా? మీరా? మీరు మా ఇల్లు పట్టేసరే. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు దొరికిపోయారు చూసారా? నా బాధ గ్రహించారు. మా చెల్లి కోసమా ఉన్నట్టు పిలుస్తాను. ఆవిడ డ్రెస్ చేసుకుంటున్నారండి. శారద గారు మీతో చెప్పే ఉంటారు. నిన్న రౌడీలు నా బ్యాగ్ కొట్టేస్తే మీ చెల్లెలు. ఏమిటి రౌడీలు ఎత్తుకెళ్ళిపోయింది మీ బ్యాగా? అవునండి. అదృష్టవశాత ఆ సంఘటన జరగడంతో మీ చెల్లెలతో పరిచయం అయింది. పరిచయం సరే, మీరంత అజాగ్రత్తగా ఉండేలా? మీ మూల నా చెల్లి చేసి దెబ్బతలింది. అది చెట్టుకే ప్రమాదం జరిగితే మీరేం చేయగలరండి? అన్నయ్య వస్తామన్నయ్య. మేము కోర్టుకి వెళ్ళి అటు నుంచి కాలేజ్కి వెళ్తాం. కోర్టుకి ఉంటామా? నేను ఇద్దరు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి బ్యాగ్ తీసుకోవాలి. పరువైన ఇంటి ఆడపిల్లలు కోర్టు చుట్టూ తిరగకూడదమ్మా. ఎంత పరువైన ఆడపిల్లైనా బరువైన పర్సన్ దొంగలు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేదన్నయ్య. వస్తాను. అయ్యో కట్టిప్పేస్తాడమ్మా. మేకు తగిలించొచ్చు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకుంటాను. బాయ్. రండి. బాయ్. వస్తాను రవి గారు. ఇక్కడి నుంచి రోజు వస్తాను. మా ఇంటికి రోజు వస్తారా? నిజంగా ఆడవాళ్ళంటే మీ అన్నయ్య గారికి అంత భయమా? అవునండి. అదేమిటో ఆశ్చర్యం. మా వంశంలో ఎవరికి ఇలాంటి భయం లేదు. అన్నయ్యకి మాత్రమే వచ్చిందని అంటూ ఉండేది అమ్మ. మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నాన్నగారు చిన్నప్పుడే పోయారు. 8 ఏళ్ళ క్రితం అమ్మ పోయింది. అన్నయ్య నాకు నాన్న, అన్నయ్యకి నేను అమ్మని. మా ఇద్దరికి మీ ఇద్దరమే తప్ప స్నేహితులు గాని బంధువులు గాని లేని ఇంత మనుషులు అండి మేము. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరికి నలుగురు అవుతారు కదా. పెళ్ళా? సర్లేండి. ఆడదంటే 6 మైలు పారిపోయి అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? సరైన మార్గంలో చెప్తే ఆయన ఒప్పుకుంటారు. మీరు ప్రయత్నించి చూడండి. నాకు వాసి అందుకునే అదృష్టం ఉందంటారా? అంటే మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకోగలిగితే అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. వెరీ గుడ్. ఇందాక మీరు ఇక నువ్వనేస్తాను వదిన. నువ్వు అనే మాట్లాడుకోవడం చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? అన్నయ్య వదిన అలా మాట్లాడుకోవడం ఎప్పుడు చూద్దామని అనిపించింది. నేను నీకు నచ్చితే మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకుందని నువ్వంటే నేను ప్రయత్నించి మీ అన్నయ్యను ఒప్పిస్తాను. ఆ పంచే వదిన. రేపే మీ పెళ్లి జరిగిపోయినా నాకు సంతోషమే. రేపు సాయంత్రం నువ్వు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ అన్నయ్య పెళ్ళో అని పెడబొబ్బలు పెట్టేలా చేస్తాను. చూడు వేస్తాను గోసాయి చిక్క. బాగున్నావా? ఏం చేస్తున్నావు? తమరి వల్ల దొంగతనాలు సారా బేరాలు అన్ని మానేశానండి. చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకున్నానండి. అని ట్రబులా బాబా? ఏం లేదు. నువ్వు తమరేలా ఎర్ర టెండలో మాడిపోతుంటే ఆ బలంగా నన్ను వెళ్ళిపోమంటారా? నేనేం మర్యాద ఏసు మహాప్రభు నువ్వేం చేయగల వెళ్ళండి. వెళ్ళి నువ్వు పోరా. నువ్వు అరే గొడవలో
నమస్తే సార్, నమస్తే. ఏం సార్ బండి అయిపోయిందా? తమ టాక్సీలో వెళ్ళండి సార్, బండి మీద తీసుకొస్తాం. కాస్త పని ఉంది, మీరు వెళ్ళండి. షెడ్ దాకా మేము వద్దన్నా, తోచారు. మీరు వెళ్ళండి. అలాగే సార్, అలాగే. గడ్డాలి బాబు కూర్చోండి బాబు, కూర్చోండి బాబు. పర్వాలేదు. అయ్యి బాబు మీరు కూర్చోపోతే లేదండి, కూర్చోండి బాబు. ఒరే దండోడా కొడుకట్లా కొడుకో. అయ్యి బాబు కూర్చోండి బాబు. ఒరే దండోడా కొడుకు పట్టుకెళ్ళి. A1 ఫస్ట్ క్లాస్ మలాటి సార్, తీసుకోండి తీసుకోండి బాబు. వీడు మా తండ్రి ఈయన కాస్త పోలీసు ఉద్యోగంలో పడండి. అలాగే తప్పకుండా. వీళ్ళ అమ్మాయిని 10వ క్లాస్ వరకు చదివించిందండి, డబ్బులు లేకుండానే పాస్ అయిపోయాడండి. చిన్నప్పుడు ఎదవ తిరిగేవాడండి, అందుకని పోలీసు ఉద్యోగంలో పడేస్తే బాగుంటుందని. తమరు కాస్త దయతలిస్తే ఆడికొక ఆధారం దొరుకుతుంది బాబు. అవును, దొరుకుతుంది దారం. అదే ఆధారం. అదేంటి బాబు మెడట్ట అంటారా? మెడట్టిందా అండి? పట్టింది పట్టింది. ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను, వస్తా. బాబు మా వాడికి పోలీసు ఉద్యోగం మర్చిపోకండి బాబు. త్వరగారు నడి రోడ్డు మీద సేవలు చేయించుకుంటూ చిన్న వెరైటీ ప్రోగ్రామ్ పెట్టారే. రాస్కెల్, పీడించుకు తినేశారనుకో, ఏదో సరదాగా నేను ఎక్కించుకెళ్దామంటే అబ్బబ్బబ్బబ్బా నా దుంప దించేశారు, మొహమ్మడి పెట్టి చంపేశారు. ఇప్పుడు ఎక్కడికి? ఈ వాహనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి. ఎందుకు? పడుచు జంటలు ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటారో అందుకు. ఏమి శారదా, ఆ రోజు నీతో స్టేషన్కి వచ్చిన ఆవిడకి రవికి పెళ్ళా, మరి ఎవరు ఒప్పుకున్నాడా? నాతో ఒప్పిస్తానే నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళిందండి. దేవుడి దైవలు అదే జరిగితే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది. చంటి బిడ్డ లాంటి అన్నయ్యని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఇన్నాళ్ళు తికముక పడ్డాను. కాదులేవోయ్, మీ అన్నయ్య పెళ్లి గురించి తొందర ఎందుకో నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటే ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి అయిపోతుంది. హా, నా పెళ్లి అంత త్వరగా ఎలా జరుగుతుందండి? నాకు నచ్చిన వాడు దొరకాలిగా. దేశం నలుమూల గాలించాలి, దేశ దేశాల నుంచి పెళ్లి కొడుకులు రావాలి. అందులో నచ్చిన వాడిని నేను ఎన్నుకోవాలి. అబ్బో, చాలా పెద్ద కార్యక్రమం ఉందే. ఈ లెక్కలో నీకు 90 ఏట కానీ పెళ్లి కాదు. ఇలాగా నేను ఒక గంట దగ్గర బొంతను చూసుకుంటాలే. అలా చూసుకుంటే ఆ బొంతకి గంట పెట్టి చింపేస్తాను. రవి గారు, మీరా? నేనే. మళ్ళీ వచ్చారా? మా శారద కాలేజ్ గడిపోయిందిగా. తెలుసు, తెలుసుకునే వచ్చాను. తెలుసుకుని వచ్చారా? ఎందుకు? ఎందుక? ఆనందాల పందిరి కింద అందాల విందు కోసం వచ్చాను. మీ పొందుకోరి వచ్చాను. ఏమండి, మీరు అత్తలు మాట్లాడకండి, నాకు అర్థంగా సరిగదా భయంగా వేస్తుంది. అరే ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి, మీరు అలాంటి ప్రయత్నం చేయకండి. నేను దగ్గు మనశ్శాంతిగా ఉండాలంటే మీరు దయచేసి వెళ్ళిపోండి. రవి గారు, నేను మీకెంత దగ్గర కావాలని కోరుకుంటున్నాను, మీరు నాకంత దూరం అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు? ఏ జన్మ సంబంధం? మిమ్మల్ని చూడగానే నేను మీ మనిషిని అన్న ముద్ర నా మనసులో పడిపోయింది. మీరు లేని జీవితం నాకు నరకం. రవి గారు, మీరు ఒప్పుకుంటే, అంతటి భాగ్యం నా నుదుట రాసుంటే నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Oh my God! దిగు. ఓకే, బాయ్. మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడో? దేవుడు గారు కోరుకున్నప్పుడు. సరే, ఇప్పుడు ఎక్కడికి? ఇంటికేనా? చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ ఉంది, ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకెళ్ళాలి. సరే, రేపు కాలేజీలో కలుద్దాం. సంత దగ్గర ఆగండి, లేకపోతే మిమ్మల్ని మర్యాదతో ఇబ్బంది పెట్టగలరు మీ శిష్యులు. ఏమిటదినా అలా నీరు కారిపోయికొచ్చినావు? అన్నయ్య దగ్గర నీ పప్పులేం ఉడకలేదు కదూ? అవునమ్మా, ఇలా నోరు విప్పానో లేదో అలా రెక్కలు విప్పుకొని తుర్రమని ఎగిరిపోయారు.
నాకు తెలుసుదినా, పెళ్ళంటే 10 బాంబులు పైన పడ్డంత భయం అన్నయ్యకి. సరే, మనుషులు దొరికే కనుక మార్కు నేను ఆలోచిస్తాను. అతి త్వరలో అన్నీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించి పుచ్చినది, సరేనా? సరదా, నీ నోటి మాట ఫలించి అదే జరిగితే నీ నోటి నిండా లడ్లు కుక్కుతా. టక్కరి గుంట నాపై కన్నేసిందంట, ఎన్నెన్నో మాయలు చేసి నన్నే కుదరేసిందంట. మనసు మనసు కలిసేరా, నాతో జతగా నడచిరా.